వణక్కం అదావర్సే నమస్తే నేను మీ అశోక్ రాజ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి సందర్భంగా సకుటుంబ సపరివార సమేతంగా వేములవాడకు వెళ్ళి రాజరాజేశ్వరుని దర్శనం చేసుకొని వద్దాము. వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. భారతీయ హిందూ సనాతన ధర్మలో ఎన్నో వేల శివాలయాలు మనకు ఉన్నాయి. మనకున్న ఒక్కో శివాలయానికి ఒక్కో స్థల పురాణం అందుబాటులో ఉంది. అటువంటి గొప్ప చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఆలయాల్లో ఒకటి శ్రీ రాజరాజేశ్వర ఆలయం. పౌరాణికంగా చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఇక్కడ వెలిసిన దేవుడిని వేములవాడ రాజన్నగా 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి పౌరాణికమైన ప్రాశస్త్యమే కాక చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. చారిత్రకత వేములవాడ పూర్వనామం లేంబులవాటిక. కాలక్రమంలో లేంబులవాడగా ఆ తర్వాత వేములవాడగా రూపాంతరం చెందింది. ఈ ఆలయాన్ని చోళ రాజులలో ప్రాముఖ్యుడైన రాజరాజ నరేంద్రుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ప్రసిద్ధుడైన భీమకవి ఇక్కడి భీమేశ్వరుని వరప్రసాదమని నమ్మకం. విక్రమార్క విజయం అనే కన్నడ మహాకావ్యాన్ని రాసిన ప్రముఖ కన్నడ కవి పంపకవి ఆ మహాకావ్యాన్ని ఇక్కడే వ్రాసాడని చెబుతారు. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వరి దేవి సమేతుడై మహాశివుడు లింగ రూపంలో వెలిసి నిత్య పూజలందుకున్నాడు. దీనికి హరిహర భాస్కర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి ముని మనవుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల ఆయనకు కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశాటన చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఇటువైపుగా వచ్చిన ఆయన ఈ ప్రాంతాన్ని చేరుకున్నాడట. అలా ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులోని శివలింగం దొరికిందట. కొలను సమీపంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడు మనం కొలుస్తున్న శివలింగం అని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. దేవాలయం పక్కనే ఉన్న నీటి పుష్కరిణి చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. దక్షయజ్ఞ సమయంలో వీరభద్రుని చేతులు కోల్పోయిన సూర్య భగవానుడు ఈ పుష్కరిణిలో స్నానం చేయగా ఆయనకు తిరిగి చేతులు వచ్చాయని పురాణ గాథ. ప్రాంగణంలో మహమ్మదీయుల దర్గా కూడా ఉండడం విశేషం. ఏ ఆలయంలో లేని ప్రత్యేక సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది.
ముఖ్యంగా ఈ ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే శివరాత్రి పర్వదినం రోజున 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య తరువాతి ఏకాదశి రోజున శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.